అనుదినం మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా ప్రజలు, మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని శక్తిని నా ద్వారా చూడాలి అని మనము ప్రార్థన చేయాలి. సమస్యను చూసి నువ్వు భయపడకు ప్రియబిడ్డ. మనుషులు ఏమనుకుంటున్నారో అని చూసి నువ్వు భయపడకు. సమస్యను ఎందుకు దేవుడు అనుమతించాడంటే, ఆ సమస్య ద్వారా నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో ప్రజలు తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. నేను కోర్టు కేసు విషయంలో నేను బాధపడి ఏడ్చినప్పుడు ప్రియులరా, అందరూ చూస్తున్నారు ఈమె ఈ కోర్టు కేసులో గెలుస్తుందా గెలవదా, గెలుస్తుందా గెలవదా అని మనుషులందరూ చూశారు. కానీ ఒకానొక దినం దేవుడు నాకు గొప్ప విజయం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ అన్న మాట ఏంటో తెలుసా? మై గాడ్, ఇంతమంది బానును ఎదుర్కొన్నారు, కానీ బాను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు అని చెప్పి నన్ను కాదండి, నేను ఆరాధిస్తున్న నా దేవుణ్ణి వాళ్ళు గణపరిచారు, మహింపరిచారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వేం ప్రార్థించాలంటే, ప్రభా ఈ సమస్య చాలా పెద్దది, నేను ఇది ఎదుర్కోలేను, కానీ ఈ సమస్య ద్వారా నీ నామము మహిమపరచబడుతుంది ప్రభా, నేను విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కోసం కార్యం చేయటం ఆరంభిస్తాడు.